మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్ IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇటీవల కాలంలో బంగారం ధరలు రోజు రోజుకి క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ తాజాగా చూస్తే 1500 రూపాయలు పెరిగి ఇప్పుడు బంగారం ధర 24 క్యారెట్ల ధర 10 గ్రామ్స్ గోల్డ్ ప్రస్తుతం 1,63,000 వరకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందా? ముఖ్యంగా ఇప్పటి వరకు మార్కెట్ అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా ఏడాది చివరి నాటికి 2 లక్షల వరకు కూడా చేరే అవకాశం లేకపోలేదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రభు గారు, రీసెంట్గా చూస్తే గోల్డ్ ధరలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ కనిపించాయి, కానీ ఇప్పుడు మాత్రం చూస్తే ఒక 15 రోజుల నుంచి క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటారు? 165 రీసెంట్ హై. ఈ ఫస్ట్ 6 months మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఈక్విటీ అక్కడే ఉన్నాం. సో గోల్డ్ చూస్తే మీకు దాదాపుగా మే 2024 నుంచి 2026 చూస్తే 90% పెరిగింది. మార్కెట్ చూస్తే 6% పెరిగింది. అందరూ ఏమనుకుంటారంటే ఓహో గోల్డ్ లో పెడితే బ్రహ్మాండం, ఇక కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఇట్లానే వస్తుందా అంటే రాదు కదా. సో ఎప్పుడైనా సరే మెటల్స్ పెరుగుతున్నాయంటే మన ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది, కరెక్ట్ గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మెటల్స్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటాయో అప్పుడు కొంచెం ఎకానమీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క, పెరుగుతున్నట్లు లెక్క. అంటే మార్కెట్ ఇప్పుడు 6 months తీసుకుంది, ఇప్పుడు 6 months లో టేక్ ఆఫ్ వచ్చింది, టైం వచ్చింది. FTA అగ్రిమెంట్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ అవుతాయి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్లస్. కాబట్టి ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తా ఉన్నారు. అందుకని గోల్డ్ కొంచెం పెరుగుతుంది. ఎక్కడ దాకా రావచ్చు అంటే 165 వరకు, రీసెంట్ హై 165. మీరు ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎంత అండి? 1,80,000. ఏది ఎక్స్చేంజ్ లో చెప్పేది. 2 lakhs అసలైతే నథింగ్ అంట. ఎందుకంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో కన్వర్షన్ లో ఇప్పుడు దాకా 12%, 10 to 12% మారింది. ఏది ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ 60-70% ఉంటాయి. కొన్ని కంట్రీస్ కి 60% ఉంటుంది, కొన్ని కంట్రీస్ 75% ఉంటుంది. సో 60 to 75% డాలర్స్ ఉంటాయి. ఎక్కువ డామినేషన్ అదే ఉంది కాబట్టి ట్రేడ్ దాంట్లోనే కట్టాలి. కాబట్టి అలా ఎక్కువ చేసుకుంటూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతాది కొంచెం గోల్డ్ లో, మిగతాది ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, ఒక 5 currencies లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ కంట్రీతో ట్రేడ్ అయినప్పుడు అవి ఉపయోగిస్తారు. అట్లా ఇప్పుడు కొంచెం డిఫేమ్ అవుతుంది, డాలర్ కొంచెం డీడాలరైజేషన్ అవుతుంది. ఆయన హుకుం జారీ చేస్తున్నాడు. ఇక ఫర్దర్ గా రష్యాని చేసినట్టు మనల్ని కూడా చేస్తే పరిస్థితి ఏమన్నప్పుడు ఆలోచన వచ్చినాయి. కాబట్టి కన్వర్షన్ మొదలైంది. ఆ కన్వర్షన్ ఎంత అయింది? 12%, 10 to 12%. సో ఇప్పటికే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వార్ సిచ్యువేషన్ కూడా ఇంకా కూడా అది నార్మల్ పొజిషన్కి రాలేదు. సో అదేవిధంగా చైనా కూడా ట్రేడింగ్ అంతా కూడా డాలర్ రూపంలో కాకుండా వేరే కరెన్సీ రూపంలో చేయాలి. ముఖ్యంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి కూడా అదే రీజన్ అనుకోవచ్చా? మీరు అన్నట్టుగా డాలరైజేషన్ కూడా ఇదొక ప్రధానమైన కారణం అనుకోవచ్చా? అంటే ఇంకా కూడా ఇది పెరుగుతుందా, తగ్గుతుందా? సార్, ఎక్కడో ట్రేడ్ చేస్తే, వేరే కంట్రీతో ట్రేడ్ చేస్తే ఒకప్పుడు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అగ్రిమెంట్, ఇంకా డాలర్లో ఇంట్రెస్ట్ ఎందుకు పే చేయాలి? పోనీ నువ్వు ఎట్లున్నావు? అందరితో పోట్లాడి యుద్ధం చేసి నష్టం చేసి జనాల్ని చంపి 160 మంది ఆడపిల్లలు స్కూల్ నడుస్తున్నప్పుడు ఆడపిల్లల్ని చంపేసిన పాపం ఎక్కడ పోద్ది? ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంటది కదా. ఒక రకంగా 2 countries 195 దేశాలను ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చేదానికి క్రూడ్ 94 అయినా మార్కెట్ పట్టించుకోవట్లా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? క్రూడ్ ని ఒక ప్లే గ్రౌండ్ చేసి, ఆ ప్లే గ్రౌండ్ లో ఏదో ఒక ఇష్యూ బర్న్ అయ్యేటట్టు చేసి, ఆ క్రూడ్ ని, వాళ్ళకున్న క్రూడ్ ని వెనిజులా నుంచి తీసుకున్నా కానీ, యుఎస్ లో ఉన్న క్రూడ్ కానీ ఎక్కువ రేటుకి అమ్ముకోవాలంటే ఏదో ఒక ఇష్యూ బర్న్ కావాలి. ఆ ఇష్యూ రగులుతుంటే ఈ క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ అమ్ముకోవచ్చు. సో దే మే గెట్ మోర్ డాలర్స్. అదే ఇది. అందుకనే దాని యుద్ధాన్ని ఆపాలంటే ఎంతసేపు? 100% 1 to 1 కూర్చొని వాళ్ళకేం కావాలి, వీళ్ళ పరిస్థితి ఏంటి, డిమాండ్స్ ఏంటి కూర్చుంటే ఒక 10 డిమాండ్లో ఒక 2-3 వ్యతిరేకమైన 6 to 7 కావాలి, 60%, 70% కావాలి. అరే మీరు ఇచ్చిన 14-15 డిమాండ్స్ లో 14 ఎగనిస్ట్ ఉంటాయి ఇరాన్కి. ఎందుకు చేస్తారు మరి? అసలు చూడండి, న్యూక్లియర్ కి అసలు యుద్ధం మొదలైంది ఎక్కడ? న్యూక్లియర్ ఎక్కడన్నా ఉందా? న్యూక్లియర్ విషయం లేదు, పక్కకి వెళ్ళిపోయింది.
తర్వాత యుద్ధం ఆ, జరుగుతుందా? లేదు, అది పక్క పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఆగింది. అంటే అక్కడ $2 lakhs షిప్ కి కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన సొమ్ము పంచుకోవాలి, మాకెంత మీకెంత, ఇదే కథ. యుఎస్ కూడా ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి, $300 billion ఇస్తా అన్నాడు. నేను ఇవ్వను, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోమని. అసలు ఇంటర్నేషనల్ వాటర్స్ ఈయనెవరు చెప్పడానికి, వాళ్ళు ఎవరు కలెక్ట్ చేసుకోవడానికి? కోర్టులో వేస్తే కోర్టు ముట్టుకాయ పడుతుంది గట్టిగా. సో ఎట్టి పరిస్థితులు చేయడానికి లేదు. అది ఇంటర్నేషనల్ వాటర్, ఒక చోక్ పాయింట్, ఒక కార్నర్ ఉంది, వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పి దాన్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఎందుకు కట్టాలి ట్యాక్స్, ఎందుకు కట్టాలి వాళ్ళకి? సో డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ కోర్టు అన్ని ఇది చేస్తుంది కాబట్టి ఏం పర్లేదు. కానీ అప్పుడు దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ వారం రోజులు చూడండి, క్రూడ్ పెరుగుతున్నా మార్కెట్ పట్టించుకోవటం లేదు. అంటే ఆయన పొజిషన్ అర్థమైపోయింది ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఈ యుద్ధం చేయలేరు, వాళ్ళకి యుద్ధం చేసే ఆర్మ్స్ లేవు, పైనుంచి ప్రెషర్ వస్తోంది, కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది, $39.5 trillion అప్పు ఉంది, దానికి $1.1+ trillion అప్పు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఎక్కడి నుంచి తెస్తారు? సో రొటేషన్ అవ్వాలంటే ఇట్లాంటి ఇప్పుడు ట్రేడ్ కన్వర్షన్ లో మీకు డాలర్ పేమెంట్ తగ్గుతోంది, ప్రభావం తగ్గుతోంది. అంటే వాళ్ళకి ఊరికినే సంబంధం లేకపోయినా ఎక్కడో ట్యాక్స్లు వచ్చి వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి, అది తగ్గుతుంది. మరి వెన్నుపూసలో వస్తదిగా. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతోంది. దానివల్ల ఆయన షేక్ అయిపోయి కళ్ళు దాగిన కోతిలాగా ఏ కంట్రీ మీద కంట్రీ కనపడితే ఏదో ఒక కారణం చూపించి వాళ్ళని అటాక్ చేసి, వాళ్ళని నాశనం చేసి, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు దోచుకొని అమ్ముకోవటమే నిగుడమైన ఇది వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ నుంచి 45% చూస్తే అందరూ అంతే. కాకపోతే వాళ్ళందరూ బయటికి రాలేదు, తెరచాటు నుంచి చేశారు, కనపడకుండా చేశారు. ఈయన కొంచెం బిజినెస్ మ్యాన్ కాబట్టి కనపడేట్టు చేశాడు. దట్స్ ద డిఫరెన్స్. రైట్. వాళ్ళకి సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా కూడా అంటే మీరు అన్నట్టుగా డాలర్ వాల్యూ రోజు రోజుకి పతనం అవుతుంది కాబట్టి, సో బంగారం ధరలు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు గ్లోబల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తే, అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి, సో క్రమేపీ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ ప్రైజెస్ అన్నీ కూడా హైక్ అవుతున్నాయి కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ ఆపర్చునిటీ అనుకోవచ్చా? ఆల్వేస్ ఎప్పుడైనా చేయొచ్చు. 20% మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్విటీ. ఈక్విటీకి ఈ లాస్ట్ 2 years 6% వచ్చిందని లాంగ్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే గోల్డ్ నథింగ్ అసలు. సో వెల్త్ క్రియేట్ కావాలంటే ఈ ఈక్విటీ ప్లాట్ఫామ్ తప్ప ఇంకోటి కాదు. కానీ అదొక అస్త్రం లాగా పనికొస్తుంది. ఇక్కడ ఉన్న క్యాపిటల్ కి ఈక్విటీ కొంచెం ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా సపోర్ట్ గా, అంటే ఇక్కడ లాస్ కవర్ చేసుకోవడానికి హెడ్జింగ్ కోసం పనికొస్తుంది. అదొకటి. ఇప్పటిదాకా ఇప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి కాబట్టి 20%, అంటే 15 to 20% మెటల్స్ లో, నాట్ ఆన్ గోల్డ్. పూర్తిగా గోల్డ్ అని కాదు, అంటే ఇష్టమైంది కాబట్టి గోల్డ్ లో మేబీ 8% 10% పెట్టుకొని సిల్వర్ అండ్ కాపర్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇద్దరే బ్రదర్స్ వైట్ అండ్ ఎల్లో అనుకున్నాం. ద థర్డ్ బ్రదర్ ఆల్సో జాయిన్ ద రేస్, కాపర్ కూడా రేస్ లోకి. ఎస్ కాపర్ కూడా రేస్ లోకి వచ్చింది. కాపర్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాపర్ కూడా ప్రొడక్షన్ కొంచెం తక్కువే ఉంది, డిమాండ్ ఎక్కువ పెరుగుతోంది. సో 3 brothers విల్ ఫైట్ ఈచ్ అదర్. నేనంటే నేను ముందుంటానని ఇది అవుతారు. కాకపోతే లాంగ్ రన్ లో చూడండి, గోల్డ్ కంటే సిల్వరే విపరీతంగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ కాదా. అది స్టార్ట్ అయితే అసలు గోల్డ్ నథింగ్, సిల్వర్ అసలు భయంకరంగా విరిగిపోద్ది. అంటే చెప్పడానికి చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది, అంత వస్తుందా ఇంత వస్తుందా అంటే చెప్పలేం. కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అంటే ఒక రకంగా తీసుకుంటే బాక్స్ థియరీ, ఒక 50,000 అట్లా 50,000 క్రాస్ అయినప్పుడు అప్పుడు పొజిషన్ చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంత ఉందండి? 2,46,360. నిన్న 3,000 పెరిగింది, 250 అనుకుందాం. 250 నుంచి ఒక 50,000 అంటే 3 lakhs. ఆ 3 lakhs వచ్చేదాకా ఒక ఎట్లా ఉన్నాయి కండిషన్స్ చూసుకుంటూ ఆ బాక్స్ థియరీ లాగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాం. జనరల్ గా 5 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయితే విపరీతమైన డిమాండ్ ఉంటుంది, అసలు మామూలుగా అసలు తట్టుకోలేము. ఆ ప్రొడక్షన్ వాళ్ళు లేదు కాబట్టి బై ప్రోడక్ట్, అది కూడా డైరెక్ట్ ప్రోడక్ట్ కాదు కదా సిల్వర్.
ఆ బై ప్రోడక్ట్ నుంచి వచ్చేది డిమాండ్ అండ్ సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, అప్పుడు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇట్స్ అన్ అగ్రెసివ్ మెటల్, తట్టుకోవాలి. మామూలుగా ఏంటంటే మనుషుల్లో కూడా మెంటాలిటీ, ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందో మెటల్స్ లో కూడా గోల్డ్ సిల్వర్ మెంటాలిటీ వేరుంటుంది. ఇట్స్ అగ్రెసివ్ మెటల్, తట్టుకోవాలి. దాన్ని పెరిగినప్పుడు భయంకరంగా పెరుగుతుంది, తగ్గినప్పుడు కూడా అంతే పడుతుంది. ఫస్ట్ అంతకుముందు 75,000 అప్పుడు చూసాం, ఇప్పుడు 4,10,000 వచ్చి ఎంతవరకు కిందకి వచ్చింది, మోర్ దెన్ 50% తగ్గింది కదా, అది చూసాం. సో మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా అంతకంటే పెరుగుతుంది, కానీ ఇట్ విల్ టేక్ ఎ టైం. ఈక్విటీ మార్కెట్ లో వచ్చిన రిటర్న్స్, వెల్త్ క్రియేట్ అయ్యేది ఇంకో ప్లాట్ఫామ్ లేనే లేదు. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా లేదు, 100% లేదు. ఎందుకంటే ఉంది కానీ టైంకి రావు అక్కడ, ఇక్కడ టైంకి వస్తాయి. దిస్ ఈస్ ద టైం. ప్లాట్ఫామ్ అనేది 100% ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఫైనాన్షియల్ గా, ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకోవడానికి. కరెక్ట్ కనుక గ్రూ చేసుకుంటే దీంట్లో వచ్చిన వెల్త్ అదర్ మెటల్స్ కానీ వేరే దాంట్లో ఎక్కడ రావు అసెట్ క్లాస్ లో. అందుకనే అసెట్ క్లాస్ కి మదర్ ఆఫ్ ఆల్ అంటాం. 100% ఈక్విటీని స్టడీ చేయాలి. ఏదో మనం ఊరికనే ఇది చేసి ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా స్టడీ చేసి, ఇదివరకు మెటల్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, ఇక ముందు గోల్డ్ మీద కూడా మంత్లీ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ ఇంట్రెస్ట్ కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సో డిజిటల్ గా పెట్టుకొని మన దగ్గర ఎంత ఉందో వాళ్ళ గోల్డ్ ఇస్తే వాళ్ళు మంత్లీ, మనకి క్వార్టర్ కావాలా, 6 months కావాలా, ఇయర్లీ కావాలా చూసుకొని ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా గోల్డ్ మీద కూడా ఇంట్రెస్ట్ వర్కౌట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి తొందరలోనే బయటకు వస్తాయి అవి కూడా. అప్పుడు గోల్డ్ కూడా అందరూ చేస్తారు. ఇట్లా జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు, మన క్రూడ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ తగ్గినప్పుడు, సో అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అందుకనే గోల్డ్ ఆ రకంగా ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 100% అతి తొందరలోనే రావచ్చు. అప్పుడు గోల్డ్ డిమాండ్ ఉంటుంది. బట్ డిమాండ్ ఉంది కదా అని లాస్ట్ 2 years లో ఇచ్చిన 90% మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లానే ఇస్తుంది, నెక్స్ట్ కూడా అట్లానే ఇస్తుంది అని చెప్పలేం. గోల్డ్ పెరుగుతుందంటే ఎకానమీ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు లెక్క చూసుకోవాలి కదా, ఆ యాంగిల్లో చూద్దాం. ఎప్పుడైతే ఇక్కడ ఇబ్బంది పడుతుందో హెడ్జ్ చేసుకుంటారు, అంటే ఏంటి, మన ఎకానమీ కొంచెం ఇబ్బందుల్లో ఉందని లెక్క. సో ఎప్పుడు ఇది స్ట్రాంగ్ ఉందో అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది విపరీతంగా పడకపోవడానికి ఛాన్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. చైనా, మీరు అన్నట్టు చైనా కానీ వీళ్ళందరూ, సో దే డోంట్ వాంట్ టు సెల్. వాళ్ళు ఇమీడియట్ వాళ్ళు ఎందుకు ఎక్రూట్ చేస్తున్నారు, ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే చైనాలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, బయటకు తెలియని ప్రపంచానికి తెలియని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళందరికంటే ఎక్కువ గోల్డ్ ఇమీడియట్ క్యాష్ కాబట్టి రేపొద్దున బర్స్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా బయటికి రావాలి, సపోర్ట్ రావాలంటే ఏ కంట్రీ కూడా వచ్చి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఓన్ గా బయటికి రావాలి. అందుకనే వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ బాగా తగ్గించుకుంటూ, మీరు అన్నట్టు ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళ యువాన్ లోనే పే చేస్తూ ఇప్పుడున్న డాలర్స్ ని గోల్డ్ కన్వర్ట్ చేస్తున్నారు. అది 10%, 12% యావరేజ్ గా తీసుకుంటే, అంటే $16.5 trillion ఉంటుంది ఫారెక్స్ రిజర్వ్స్ లో. దాంట్లో 60% తీసుకున్నా 12.5 ఉంటుంది. 12.5 లో మీకు 12% మారింది. ఇంకో 10% మారితే గోల్డ్ ఎక్కడ ఉంటది, 2 లక్షల పైన వెళ్ళిపోద్ది. అండ్ ఇంకా కరెక్ట్ క్యాలిక్యులేషన్ వేస్తే పరిస్థితులు వస్తాయో మరి చూద్దాం. 100% వస్తాయండి, వస్తాయి, కానీ స్టెప్ బై స్టెప్ పోతాయి. కానీ ఇది ఏదో ఈయన చెప్పాడు 3 లక్షలు వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని దయచేసి అట్లా పెట్టద్దు ఎవరైనా సరే. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్. ఎవరైనా మ్యాక్స్ టు మ్యాక్స్ 20% చాలు. 20% మీకు నచ్చిన మెటల్స్ లో ఎక్కువ పెట్టుకున్నా సరే, మెటల్స్ లో కూడా డైవర్ట్ చేసి ఆ మ్యాక్స్ 20% వరకు పెట్టండి చాలు. మిగతాది ఈక్విటీలో పెట్టండి. దెన్ సీ ద మ్యాజిక్. లాంగ్ రన్ లో హౌ ద వెల్త్ విల్ బి క్రియేటెడ్. థ్యాంక్ యూ. సో ఇది ప్రభు గారు చెప్తున్నటువంటి అనాలిసిస్. ఖచ్చితంగా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు ఒక 20% ఇందులో పెట్టడంలో ఎలాంటి తప్పులేదు. సో రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే గత ఏడాది పెరిగినట్లుగా ఊహించని విధంగా ధర అయితే పెరిగే అవకాశం ఇప్పట్లో లేకపోలేదు. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా చూసి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అంటారు. మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఆయన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారా లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.